భారతదేశంలో ఎంతో మంది ఋషులు, మునులు, సంతులు, కీర్తనకారులు, బాబాలు, యోగులు జన్మించి సమాజంలో సమానత్వం కోసము, ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యం తీసుకురావడం కోసము, అసమానతల రూపుమాపడం కోసము తమ జీవితాలని త్యాగం చేసినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. అందులో ముఖ్యంగా హాలుమత కులంలో పుట్టినటువంటి ప్రముఖ వ్యక్తి, కీర్తనకారుడు, సంత్, మహాభక్త కనకదాసులు కూడా ఒకరు. వీరు కర్ణాటక రాష్ట్రంలో పుట్టి ఒక మారుమూల ప్రాంతంలో ఒక దండనాయకుడిగా ఉండి కూడా, అంటే రాజ్యాన్ని అనుభవించి కూడా సమాజంలో ఉన్నటువంటి అసమానతలను చూసి రాజ్యాన్ని త్యజించి సమాజంలో మార్పు కోసం తన జీవితాన్ని అర్పించినటువంటి వ్యక్తి సంత్ కనకదాసుల వారు. సామ్రాట్ అశోక్ గొప్ప విజయం సాధించి ఆ యుద్ధంలో జరిగినటువంటి ప్రాణ నష్టాన్ని గమనించిన తర్వాత ఆయన మనసు ద్రవీకరించి ఆయనలో ఒక మానవత్వం మేల్కొల్పి ఆయన యుద్ధాన్ని త్యజించాడనమాట. అదే రకంగా కనకదాసుల వారు కూడా ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నప్పటికీ ఒక యుద్ధంలో ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆయనకి జ్ఞానోదయం కలుగుతుందన్నమాట. సో హింస ద్వారా మనము జయించలేము. మనుషుల్ని మనము మార్పు తీసుకురావాలి అంటే హింస ద్వారా సాధ్యం కాదు. అది ఒక భక్తి, ఒక ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా మాత్రమే మనుషుల్లో మార్పు తీసుకురావచ్చు అని భావించినటువంటి వ్యక్తి. ఈరోజు మన సంత కనకదాసుల వారి యొక్క జీవిత చరిత్రని మనం తెలుసుకుందాం. అనాదిగా భారతదేశాన్ని రెండు భాగాలుగా విభజిస్తే, ఒకటి ఉత్తర భారతదేశం, రెండు దక్షిణ భారతదేశం. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాజులు ఎక్కువ మంది దక్షిణ భారతదేశానికి వచ్చి ఇక్కడ జయించి ఇక్కడ వాళ్ళ యొక్క సామంతుల్ని పెట్టి ఇక్కడ రాజ్యాన్ని పరిపాలన చేసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం చరిత్రలో. ఆ సందర్భంలో మొఘలాయులు ఉత్తర భారతదేశంలో పాలన చేసే సమయంలో దక్షిణ భారతదేశాన్ని కూడా జయించేదానికి ప్రయత్నం చేశారు. అలాంటి సమయంలోనే మొఘలాయులను ఎదిరించి, ఆ ముస్లిం పాలకులను ఎదిరించి ఒక హిందూ రాజ్యాన్ని స్థాపించాలి అని ఒక ఇద్దరు అన్నదమ్ములు భావిస్తారన్నమాట. వాళ్ళే హక్క బుక్కరాయలు. ఈ హక్క బుక్కరాయలు ఇద్దరు అన్నదమ్ములు విద్యారణ్య స్వాముల వారి ఆశీర్వాదముతో, ఆయన యొక్క మార్గదర్శనంలో విజయనగర సామ్రాజ్యాన్ని హంపి రాజధానిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలా ఆ విజయనగర సామ్రాజ్యంలో భాగంగానే ఎన్నో సామంత రాజ్యాలు, తర్వాత ఆ దండనాయకుల్ని ఆయా ప్రాంతాలకి నియమించడం జరిగింది. అలా బాడ, బంకాపుర ఆ ప్రాంతానికి దండనాయకుడిగా శ్రీకృష్ణదేవరాయలు ఉన్నప్పుడు బీరప్ప అనేటువంటి ఒక శూద్ర కులానికి, అంటే కుర్బ కులానికి చెందినటువంటి బీరప్పని వాళ్ళు నియమించడం జరుగుతుంది దండనాయకుడు. బీరప్ప అప్పటికే మంచి బలాఢ్యుడు. తన స్వయం శక్తితో యుద్ధాలలో ఒక సేనానిగా పాల్గొని తన యొక్క పరాక్రమంతో, తన యొక్క స్థైర్యంతో, తన యొక్క బల నిరూపించి శక్తి సామర్థ్యాలని గమనించినటువంటి ఆ రోజు విజయనగర రాజులు ఇతన్ని దండనాయకుడుగా నియమిస్తారు.
ఈ రకంగా ఈ దండనాయకుడిగా ఉన్నటువంటి బీరప్ప తన భార్య బచ్చమ్మతో మరి ఆ సంసారాన్ని సాగుతున్నటువంటి ఆ సందర్భంలో ఎన్నో సంవత్సరాలుగా ఆయనకి బిడ్డలు లేకపోతే వెంకటేశ్వర స్వామిని ఆయన దర్శించుకొని ఆయన ఆశీర్వాదంతో ఆమె గర్భవతి అవుతుందన్నమాట. ఆ రకంగా 9 నెలలు దాటిన తర్వాత ఒకరోజు బాడా గ్రామంలో సాయంకాలం పశువులు గొర్రెలన్నీ ఇంటికొచ్చాయి. ఒక నిశ్శబ్దమైనటువంటి వాతావరణం ఉంది. అలాంటి వాతావరణంలో సాయంకాలం ఒక పెద్ద ఇల్లు బీరప్పది. అంటే ఆ రోజుల్లో అరమనే అనేవాళ్ళు, అంటే రాజభవనం మాదిరి. ఆ భవనాలన్నీ కూడా వాళ్ళు నేడు ఎలాగైతే ఈ పిల్లర్స్తో కట్టారో ఆ రోజుల్లో కూడా వాళ్ళ యొక్క మందిరాలన్నీ కూడా స్తంభాలతో కట్టేవాళ్ళు. ఆ రకంగా ఆ స్తంభానికి ఆనుకొని బీరప్ప కూర్చున్నాడు. లోపలి నుంచి బచ్చమ్మ గారి మూలుగులు వినబడుతున్నాయి. అంటే ఆమె ప్రసవ వేదనతో బాధపడుతుందని. అంటే ఆ రోజుల్లో ఈ ప్రసవ వేదన అనేది స్త్రీలకి చాలా చాలా కష్టంగా ఉండేది. సుఖ ప్రసవం జరిగితే వాళ్ళ అదృష్టం. సుఖంగా ప్రసవం జరిగి తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే అది వాళ్ళకు మరుజన్మగా చెప్పుకునేవాళ్ళం. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి వైద్య సౌకర్యాలు ఆ రోజుల్లో ఉండేవి కావు. ఈ రోజుల్లో సుఖప్రసవం జరగకపోతే సిజేరియన్ ఆపరేషన్లు చేసి పిల్లల్ని బయటికి తీస్తారు. అంటే కడుపు కోసి బయటికి తీయడం, మళ్ళీ కుట్లు వేయడం, ఇది సిజేరియన్. కానీ ఆ రోజుల్లో అలాంటి అవకాశాలు ఉండేవి కాదు. ఆ రోజుల్లో గైనకాలజిస్టులు అంటే ఎవరంటే మంత్రసానులు. వాస్తవానికి మంత్రసాని అంటే మంత్రాలు తెలిసినటువంటి సాని. సాని అంటే ఒక వేశ్య అని అర్థం. ఆ రోజుల్లో శూద్ర కులాల్లో ఉన్నటువంటి ఒక సాంకేతిక నిపుణుల్ని తక్కువ చేసి చూడడం, అంటే ఆ కుల వృత్తుల్ని ఆ రోజుల్లో తక్కువ చూశారు. అద్భుతంగా చెప్పులు కుట్టినటువంటి వాళ్ళని హరిజనులు గాను, మాదికలు గాను, కడజాతి వాళ్ళు గాను చెప్పారు. కానీ అది పెద్ద పెద్ద బాగా వేదాలు వేదాంగాలు చదువుకొని లేకుంటే పెద్ద యుద్ధాలు చేసిన రాజులకు కూడా చేతకాలే చెప్పులు కుట్టడం అనేది. వాళ్ళందరికీ వీళ్ళే కుట్టించారు. రాజులకి వీళ్ళే, క్షత్రియులకి వీళ్ళే, బ్రాహ్మణులకి వీళ్ళే. సో ఈ రకంగా ఆ రోజుల్లో శూద్ర కులాలకు చెందిన వృత్తులో వాళ్ళని నీచంగా చూసినటువంటి ఒక సందర్భం ఉంది. అందుకనే బహుశా ఆమెకు మంత్ర సాని సాని అని పేరు పెట్టడం దుర్మార్గం అన్నమాట. ఆ రకంగా మంత్రసానులు గనక ఆ రోజుల్లో లేకపోతే ఈనాటి సమాజం ఉండేది కాదు. ఈరోజు భారతదేశంలో 150 కోట్ల ప్రజలున్నారంటే ఆ రోజుల్లో మన పూర్వీకులు సుఖంగా ప్రసవం జరిగేదానికి మంత్రసానుల యొక్క సేవలు ఎంతగానో ఉన్నాయని చెప్పొచ్చు. ఈరోజు నేనున్నాను అంటే నా మూలం నా తాతలు ముత్తాతలు మా అవ్వలు, వాళ్ళకి మంత్రసానులు సుఖంగా ప్రసవం చేయడం వల్ల మా ముత్తాత, తర్వాత తాత, తర్వాత మా నాన్న, తర్వాత నేను పుట్టగలిగినాం. అంటే వాళ్ళు సమాజానికి ఎంత సేవ చేసింటారు చూడండి. వాళ్ళని మంత్రసానులు అన్నారు. కన్నడలో అయితే సూలేగిత్తులు అంటారు. సూళే అంటే వేశ్యాన్ని. సో ఆ రకంగా ఆ రోజుల్లో నీచంగా చూసినప్పటికీ వాళ్ళ సేవలు మాత్రం అజరామం అని చెప్పొచ్చు. ఆ రకంగా ఆయన బీరప్ప ఒక స్తంభానికి ఆనుకొని బచ్చం గురించి ఆలోచన చేస్తున్నాడు. పక్కలో మిత్రుడైనటువంటి రంగప్ప కూర్చొని ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఎదురుగా ఇంకొక స్తంభానికి
ఈయన మిత్రుడు సదాశివపేట విరక్త మఠానికి చెందినటువంటి శివానంద స్వాములు కూడా ఎదురుగా కూర్చున్నాడు. వాళ్ళు కూడా దీర్ఘంగా ఆలోచన చేస్తూ కూర్చున్నాడు అనమాట. ఆయన ఒకటే అనుకుంటున్నాడు బీరప్ప, ఎలాగైనా తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే చాలు అని మనసులో తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి, తిరుపతి తిమ్మప్ప గురించి ప్రార్థిస్తున్నాడు మన బీరప్ప. వీళ్ళు తిరుపతి వెంకటేశ్వర స్వామి వక్కలి అంటే భక్తులు అని. ఆ రోజుల్లో హాలుమత కురుబలు ఎక్కువగా శివారాధకులు, అంటే శైవులు. 99% శైవులే హాలుమతస్థులు, 1% మాత్రం విష్ణు భక్తులు. కారణం, ఆ రోజుల్లో విశిష్టాద్వైతకర్త అయినటువంటి రామానుజాచార్యులు తమిళనాడులో ఒక విశిష్టాద్వైతం అనేటువంటి ఒక పంథాన్ని ప్రారంభించాడు. చాలా మందిని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, వాళ్ళతో పాటు శూద్రులు కూడా దాస దీక్ష ఇచ్చి, వైష్ణవ దీక్ష ఇచ్చి వాళ్ళని వైష్ణవంలోకి చేర్చుకున్నారు. ఆ రోజుల్లో ఈ ఈ వైష్ణవానికి శైవానికి పెద్ద గొడవలు జరిగినాయి. మా శివుడు గొప్ప అని కొంతమంది, మా విష్ణువు గొప్ప అని కొంతమంది, ఇలా కొంతమంది నరుక్కొని కూడా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకరికొకరు కొట్టుకోవడం, నరుక్కోవడం, ఇలాంటివి కూడా జరిగాయి రెండు మతాల మధ్య. రెండు మతం అంటాం, శైవ మతము, వైష్ణవ మతం. ఇప్పుడైతే మనం హిందూ మతం, ముస్లిం మతం, బౌద్ధ మతం అంటాం. కానీ ఆ రోజుల్లో శైవ పంథాన్ని శైవ మతం అని, విష్ణు పంథాన్ని విష్ణు మతం అని, తర్వాత శాక్తేయం అని 3 రకాలుగా భారతదేశంలో అనాది కాలం నుంచి ఉన్నాయి. శైవము, వైష్ణవము, శాక్తేయం. శైవం అంటే శివుని ఆరాధన చేసేవాళ్ళు, వైష్ణవం అంటే విష్ణువుని ఆరాధన చేసేవాళ్ళు, శాక్తేయం అంటే శక్తిని, అంటే రేణుక, ఎల్లమ్మ, మారెమ్మ, దుర్గమ్మ, వీళ్ళని ఆరాధించేవాళ్ళు. స్త్రీ దేవతలను ఆరాధించేవాళ్ళు శాక్తేయులు అంటాం. ఈ రకమైనటువంటి మత భావనలు ఆ రోజుల్లో ఉంది. ఆ రకంగా విజయనగర చక్రవర్తులకి ఆరాధ్యునుడైనటువంటి విద్యారణ్య స్వాముల వారు వైష్ణవ పంథ కలిగినటువంటి వ్యక్తి. ఆయన అడుగుజాడల్లో వీళ్ళు కూడా చాలా మంది రాజులు తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం, ఆ వెంకటేశ్వర స్వామికి నగలు, వజ్రాలు ఇవన్నీ చేయడం, వాళ్ళకి కావలసినటువంటి డబ్బులు ఇవ్వడం, అలాగే కొన్ని భూములు కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయ ఇవ్వడం జరిగింది. విజయనగర చక్రవర్తుల యొక్క రాజధాని మనకు తెలుసు చంద్రగిరి దగ్గరలోనే కదా మనకి తిరుపతి ఉండేది. అంటే వీళ్ళ ఆధీనంలోనే, వీళ్ళు పరిపాలన చేసే ప్రాంతానికి చెందినటువంటి క్షేత్రమే తిరుపతి. కనుక విజయనగర చక్రవర్తులు ఆ రోజుల్లో అన్ని దేవాలయాలకి కూడా మణులు, మాణిక్యాలు ఇచ్చారు. ఆ రకంగా చక్రవర్తి వెంకటేశ్వర స్వామి భక్తుడైనప్పుడు దండనాయకులు, ఆయన కింద పనిచేసినటువంటి సేనానులు కూడా సహజంగానే వెంకటేశ్వర స్వామి భక్తులుగా ఉంటారన్నమాట. ఆ రకంగా వీళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు. ఎవరు? మన బీరప్ప, బచ్చమ్మ అన్నమాట. ఈ రకంగా ఈ బీరప్ప ఆ కాలంలోనే శూద్ర కులంలో పుట్టినప్పటికీ, ఒక సామాన్య కురుబ కులంలో పుట్టినప్పటికీ కూడా తన యొక్క శౌర్య పరాక్రమాలను నిరూపించి యుద్ధంలో ఒక చిన్న సైనికుడిగా పోయి ఆ యుద్ధ విద్యలు నేర్చుకొని అరివీర భయంకరంగా యుద్ధంలో పాల్గొని చక్రవర్తుల యొక్క కంటపడినాడనమాట. ఓహో, ఇతని శక్తి సామర్థ్యాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఇతన్ని ఎక్కడైనా ఒక ప్రాంతానికి దండనాయకుడిగా చేద్దామని ఆలోచించేసి తన స్వస్థలమైనటువంటి బాడ బంకాపుర ప్రాంతానికి బీరప్పని విజయనగర చక్రవర్తులు దండనాయకుడుగా నియమిస్తాడు. దండనాయకుడిగా పని ఏంటంటే ఆ ప్రాంతాన్ని అంతా శాంతి భద్రతలు కాపాడము, పన్నులు వసూలు చేయడము, తన అధీనంలో కొన్ని వందల మంది సైనికుల్ని పోషించడము, వాళ్ళకి శిక్షణ ఇప్పించడము, వాళ్ళని సన్నద్ధం. ఎప్పుడైతే విజయనగర చక్రవర్తుల నుంచి పిలుపు వస్తుందో యుద్ధంలో పాల్గొనమని, అప్పుడు ఈ సైన్యం తీసుకొని వెళ్ళి చక్రవర్తితో పాటు యుద్ధంలో పాల్గొనడం. ఇది వాళ్ళ పని, బీరప్ప పని అన్నమాట, దండనాయకుల పని. ఈ రకంగా బీరప్ప ఒక దండనాయకుడుగా ఆ ప్రాంతానికి నియమిస్తుంటాడు.
ఇలా జరిగినప్పుడు కొంతమంది ఆ, వాళ్ళకి అంటే తనతో పాటు ఉన్నటువంటి కురుబలకు కూడా కొంతమంది సంతోషపడతారు, కొంతమంది అసూయపడతారు అన్నమాట. మనకు తెలుసు, ఎవరైనా ఒక కులంలో మనతో పాటు ఒక సామాన్యంగా బతికే వ్యక్తి ఒక ఉన్నత స్థానానికి వెళ్ళినప్పుడు కొంతమంది బాధపడ్డము, కొంతమంది అంటే బాధ అంటే అసూయపడ్డం, కొంతమంది ఆనందపడ్డం మనం చూస్తూనే ఉంటాం. అదే రకంగా ఆయన కూడా కురుబ కులంలో కొంతమంది సంతోషపడతారు, కొంతమంది అతన్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ సందర్భంలో అగ్రవర్ణాల యొక్క మనస్థితి ఎలా ఉంటుందో చూడండి. మన కులంలోనే అలా ఉన్నప్పుడు అగ్రవర్ణాలు శూద్రులు ఒక దండనాయకుడుగా ఉన్నాడంటే వాళ్ళు ఇంకా వీళ్ళని హీనంగా చూసినటువంటి సందర్భము మనం గమనించవచ్చు. ఈ వాళ్ళు ఏమన్నా ఈ శూద్రముండా కొడుకు రాజ్యాన్ని పాలిస్తాడా అని వాళ్ళని ఎత్తి పొడిచినటువంటి సందర్భం కూడా ఉంది అని బీరప్పకి సందర్భం కూడా వస్తుంది దాని జీవితంలో. అంటే భారతదేశంలో ఎప్పుడు కానీ గొప్పతనాన్ని కులం ఆధారంగా చేస్తారు తప్ప వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని ఆధారంగా చేయరు. మనకి చరిత్రలో చాలా మనకి ఉదాహరణలు కనిపిస్తాయి. ఛత్రపతి మహారాజ్ శివాజీ మహారాజ్ ఎంత గొప్పవాడైనా శూద్ర కులంలో పుట్టినా అతనికి పట్టాభిషేకానికి ఒక బ్రాహ్మణుడు కూడా ముందుకు రాడు. ఎక్కడో ఉత్తర భారతదేశం నుంచి కొన్ని వేల బంగారు నాణ్యాలు ఇచ్చి ఆయన్ని పిలుచుకొని వచ్చి ఒక బ్రాహ్మణుడు పట్టాభిషేకం చేయించుకుంటాడు. అది కూడా తన కాలు బొటనవేలుతో ఆయనకి నామం తిద్దుతాడంట. మన చరిత్రలో ఇది గమనించాం. అంటే శూద్ర రాజుల్ని శూద్ర వీరుల్ని చాలా తక్కువ చేసి చూడడం అనేది భారతదేశంలో ఉన్నటువంటి అనాది కాలం నుంచి ఉన్నటువంటి ఒక దుష్ట రోగం. అందుకనే మన భారతదేశంలో ఎందుకు ఐక్యత లేదు అన్నప్పుడు భారతదేశం ఎందుకు విదేశాలపైన దండయాత్రలు చేయలేకపోయింది, ఎందుకు విదేశీ వీరులు వచ్చి మన దేశాన్ని దండయాత్ర చేశారు, మన దేశాన్ని ఎలా ఆక్రమించుకున్నారు, హూడులు వచ్చారు, శకులు వచ్చారు, చాలామంది. అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలపైన ఖిల్జీలు, చాలామంది ముస్లిం దండయాత్రలు, అరబ్బులు వచ్చారు, అలాగే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. కానీ మనం ఎందుకు ఎదురలేకపోయినాము, మనం ఎందుకు వాళ్ళని ఎదిరించలేకపోయినాము అంటే ఇన్ని కోట్ల మంది, లేకుంటే అప్పటికి మహా అంటే లక్షల మంది ఉండొచ్చు, కొన్ని వందల మంది వచ్చినటువంటి వాళ్ళని లక్షల మంది మనం ఎదిరించలేకపోయాం. కారణం మనలో అనైక్యత. అంటే సమాజంలో కులాల పరంగా విభజన కావడం వల్ల ఈ కింది కులాలు ఎవరు పరిపాలించినా కూడా పట్టించుకోలేనంత పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళని బడిలోకి రానిలే, గుడిలోకి రానిలే, వీధుల్లో నడవని లేదు. ఇలాంటి సందర్భంలో ఢిల్లీని లేకుంటే తమని పాలించే వ్యక్తి వాడు ముస్లిమా, హిందువా, లేకుంటే ఏ కులానికి చెందినవాడు అని పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ఆ రోజుల్లో జీవితం అంతా గ్రామం చుట్టే జరిగేది. ఆ గ్రామంలో ఉన్నటువంటి చాతుర్వర్ణ వ్యవస్థలో వాళ్ళు పడుతున్నటువంటి ఆవేదన, కష్టం అక్కడితోనే వాళ్ళ జీవితం ముగిసిపోయింది తప్ప ఇది నా దేశము, ఇది నా రాజ్యము, దేశభక్తి ఇలాంటివి ఆ రోజుల్లో ఉండేవి కావు అన్నమాట. కనుకనే భారతదేశం ఎందుకు నేటికి కూడా అభివృద్ధి చెందకపోవడానికి, అంటే సమసమాజం నిర్మాణం కాకపోవడానికి ఈ కులం కూడా ఒక ప్రముఖమైనటువంటి కారణమని శాస్త్రవేత్తలు అంటే చరిత్రకారులు భావిస్తున్నారు. ఇది వాస్తవం కూడా. సో ఈ రకంగా శూద్ర కులానికి చెందినటువంటి బీరప్ప ఒక దండనాయకుడైనప్పుడు పై అగ్రవర్ణాలు ఆయన్ని సహించలేకపోయినారు. ఆయనే బాధపడతాడు అన్నమాట. మరి దండనాయకుడిగా బీరప్ప నాయక అని పేరు. అంటే ఈ దండనాయకులకి నాయకులు అనేవాళ్ళు. ఎల్లప్ప నాయక, బీరప్ప నాయక అని పేర్లు. ఇక్కడికి బంకాపురంలో ఈయనకి అన్ని అనుకూలాలు ఉన్నాయి. బంకాపురంలో అన్ని అనుకూలాలు ఉన్నాయి. అంటే బంకాపురం అనేది పెద్ద ఒక గ్రామం బాడాతో పోల్చుకుంటే. కానీ ఆయన పుట్టిన ఊరు బాడ. అందుకని ఆయన బంకాపురం అనేది ఒక తాలూకా అనుకుంటే, బాడ అనేది ఒక చిన్న గ్రామం. అయితే ఆయన పుట్టిన ఊరిని వదిలి రావడానికి ఆయన ఇష్టం లేకుండా, ఆయనకి ఇష్టం ఉండేది కాదు బంకాపురంలో నివసించేది. ఆయన బాడ గ్రామంలోనే నివసించిన తనకి ఇష్టమైనటువంటి గ్రామమైనటువంటి బాడ గ్రామంలోనే
ఒక పెద్ద ఇల్లు కట్టించుకొని ఆయన అక్కడే నివసించేవాడు. ఆ ఆ ఇంటికి చుట్టూ ఒక కోట కూడా కట్టించుకున్నాడు. మధ్యలో ఒక పడసాల ఉంది. పెద్ద ఆ దొడ్లు ఉన్నాయి. ఆయనకి కోణె అంటామంటే కొన్ని ఆవులు, తర్వాత పెద్ద వంట చేసేటువంటి రూమ్లు, అలాగే స్నాన గృహాలు, ఈ రకంగా ఆయన ఆ ఇంటిని ఒక పెద్ద రాజుల కాలంలో, అంటే రాజులు ఎలా ఉండేవాళ్ళు ఆ రకంగా ఆయన కట్టించుకున్నాడు అనమాట ఆ ఇంటిని. అందులోనే ఆయన ఆ ఇంటికి ఆనుకొని గోశాల, అశ్వశాలలు కూడా నిర్మించుకున్నాడు. గోశాల అంటే ఆవులు ఉండేవాడు. ఆయన ఆ కాలంలో ఆ గొర్రెలు, మేకలు, పశువులను వదలలే. కొంతమంది జీతగాళ్ళను పెట్టుకొని ఆ గొర్రెల్ని, మేకల్ని, పశువుల్ని ఆయన పెంచుకున్నాడు. ఎందుకంటే కుర్బలకి మొదటి నుంచి కూడా పశువులు, గొర్రెలు, మేకలే సంపద. ఆయన దండనాయకుడు అయినప్పటికీ వాటి యొక్క ఆలనపాలను వదిలేయలేదు. ఇంకొక పక్క ఆయన కులవృత్తిని కూడా చేసుకుంటున్నాడు అనమాట. సో ఈ రకంగా ఆయన దగ్గర గొర్రెలు, మేకలు, పశువులు, గుర్రాలు అన్నీ ఉన్నాయి. ఈ సైన్యంలో ఎక్కువగా ఆయనకి, అంటే సైన్యాన్ని పెంచి పోషించేవాడు అనమాట. పక్కనే పెద్ద ఇంట్లో సైన్యం కూడా ఉండేదన్నమాట. ఆయన ఒక ఆయుధశాలను కూడా నిర్మించుకున్నాడు. ఆయుధాలు రెడీగా ఉండాలి కాబట్టి ఎక్కడైనా యుద్ధానికి వెళ్ళాలన్నా కూడా ఆయుధాలు అవసరం. ఆయుధాలతో వాళ్ళు ప్రతిరోజు శిక్షణ ఇచ్చేవాళ్ళు అనమాట. అక్కడ ఆ ఆయుధశాలలో ఖడ్గాలు, గురాణి, బిల్లు, బాణము, కటారి, తర్వాత ఈటె, ఇలాంటివన్నీ కూడా ఆయన దగ్గర ఆయుధాలు కూడా ఆయుధాగారంలో ఉండేవి. ఈ రకమైన ఇంటిలో ఆయనకి మరి నివసించినటువంటి ఆ వ్యక్తికి మరి పుత్ర సంతానం కావాలి అని చెప్పేసి ఆయన బాగా కోరుకున్నాడు. ఒక పక్క లోపల బచ్చమ్మ మూలుగుతా ఉంది, ప్రసవ వేదన భరించలేక. ఇక్కడ ఈయన ఆతృతగాను, బాధగాను, దుఃఖంగాను ఉన్నాడు. ఆ రోజుల్లో దీన్నే మనం వైరాగ్యం అంటాం. మామూలుగా తాత్కాలిక వైరాగ్యాలు 3 రకాలు చెప్తారు. ఏమంటే శ్మశాన వైరాగ్యము, పురాణ వైరాగ్యము, ప్రసవ వైరాగ్యం అంటాం దీన్ని. అంటే ప్రసూతి వైరాగ్యం అంటాం దాన్ని, ప్రసూతి వైరాగ్యం. ఇక్కడ పురాణ వైరాగ్యం అంటే వెనకటి కాలంలో గ్రామాల్లో ఒక దేవాలయం దగ్గర మహాభారతము, రామాయణము, పురాణాలు చెప్పేవాళ్ళంట, హరికథలు చెప్పేవాళ్ళు. చాలా మంది అక్కడ కూర్చొని వినేవాళ్ళు. రాత్రి అంతా కూడా అలా చెప్పేవాళ్ళని. అలా పురాణం వినేటప్పుడు వీళ్ళలో ఒక రకమైనటువంటి భావనలు కలిగేవి. అంటే ఈ జీవితాన్ని గురించి, చావు మరణం గురించి, పుట్టుక గురించి, బ్రతుకు గురించి చెప్పేవాళ్ళని. ఆ పురాణాల్లో అవన్నీ విని వాళ్ళలో ఒక మార్పు వచ్చేది. జీవితం అంటే ఇంతే కదా అని చెప్పి ఒక తాత్కాలికమైనటువంటి మార్పులు వచ్చేవన్నమాట. దాన్నే పురాణ వైరాగ్యం అంటారు. క్షణికం, తర్వాత మరుసటి రోజు వాళ్ళు ఇవన్నీ మర్చిపోయేవాళ్ళు. అలాగే శ్మశాన వైరాగ్యం అంటే ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు కానీ, బంధుమిత్రులు కానీ చనిపోయినప్పుడు మనం శ్మశానం దాకా వెళ్తాం మోసుకొని. అక్కడ వాళ్ళని పూడ్చడము, కాల్చడము చేస్తాం. ఈ స్థాపన ఈ క్రియలో, అంటే అతను చనిపోయిన తర్వాత వెళ్ళి ఆ అంత్యక్రియల్లో పాల్గొని మనం ఉన్నప్పుడు అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక రకమైనటువంటి నిశ్శబ్దంగా వాతావరణం ఉంటుంది. నిశ్శబ్దమైనటువంటి వాతావరణం. ప్రతి ఒక్కరూ ఆ శవం వెంట వెళ్ళి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసేవాడు. ఏమిటి జీవితము? మనతో పాటు తిరగాడినటువంటి వ్యక్తి ఉన్నట్లున్నట్లే చనిపోవడం ఏంటి? అతన్ని తీసుకొని వెళ్ళి మనము కాల్చడం ఏంటి, పూడ్చడం ఏంటి? రేపటి నుంచి ఆ వ్యక్తి మనతో ఉండడు కదా. అంటే జీవితమే ఇంతేనా? పుట్టుక, చావు, బ్రతుకు, ఇదే నా జీవితం. ఈ క్షణికమైనటువంటి ఈ జీవితం కొరకు ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు, ఎన్ని యుద్ధాలు, ఎన్ని గొడవలు అని ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక చింతనకి గురి అవుతారనమాట అందరూ, చాలామంది. దీన్నే శ్మశాన వైరాగ్యము అంటారు. ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ అవన్నీ మర్చిపోయి సామాన్యంగా మళ్ళీ సాంసారికమైనటువంటి ప్రవృత్తిలో మనము పడిపోయి
అవన్నీ మర్చిపోతాం. ఇది రెండవ వైరాగ్యం. ఇక మూడవది ప్రసూతి వైరాగ్యం అంట. అంటే ప్రసూతి వైరాగ్యం అంటే ఆ రోజుల్లో ఆ ప్రసవ వేదన సమయంలో ఆ స్త్రీ యొక్క మనోభావన ఎలా ఉంటుందంటే, ఆ బాధని భరించలేక జీవితంలో నేను భర్తతో సంసారము చేయను అని నిర్ణయం తీసుకుంటాను. ఎందుకంటే ఈ సంసారం చేస్తే పిల్లలు పుట్టడం, ప్రెగ్నెంట్ కావడం, మరి నేను ప్రసవ వేదన పడ్డం ఇవన్నీ నా చేత కాదు. నేను ఇక భవిష్యత్తులో భర్తతో సంసారం చేయను అని ఒక నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని ప్రసూతి వైరాగ్యం అంటారు. తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అవన్నీ మర్చిపోతారు. మళ్ళీ యథావిధిగా వాళ్ళ యొక్క సంసార జీవనం కొనసాగుతుందన్నమాట. అంటే కొన్ని వైరాగ్యాలు అనేది తాత్కాలికంగా మనుషుల్లో కలుగుతుంటాయి. ప్రతి వ్యక్తిలోనూ జరుగుతుంది ఇది. సిద్ధార్థుడు గౌతముడుగా మారాలి అంటే ఆ రోజుల్లో ఒక రోగిని చూడ్డం, ఒక ముసలివాడిని చూడ్డం, ఒక శవాన్ని చూడ్డం, ఈ ఈ సంఘటనలను చూసినటువంటి ఆ సిద్ధార్థునికి ఆ చెన్నుడు అంటే రథం తోలే చెన్నుడితో మాట్లాడడం ఏమిటి ఇదంతా అంటే, ఇవన్నీ సహజం రాజా, నువ్వు లోపల ఉన్నావు కాబట్టి తెలీదు. రాజమందిరంలో బయట మీరు చూస్తే ఇవన్నీ సాధారణంగా జరిగిపోతాయి. పుట్టడము, చావడము, రోగి కావడము, ముసలివాడు కావడము, ఇవన్నీ సహజంగా జరిగిపోతున్నాయి రాజా అని చెప్తాడు. అప్పుడు గౌతమ బుద్ధుల్లో ఒక ఆలోచన బయలుదేరుతాడు. వీటికి ఏమి కారణం? ముసలివాడి కావడానికి కారణం ఏంటి? ఒక మనిషి చనిపోవడానికి కారణం అసలు చావు అంటే మరణం అంటే ఏంటి? పుట్టుక అంటే ఏంటి? వీటి అంతు చూడాలి. వీటి యొక్క ఆ కారణాలు ఏంటో కనుక్కోవాలి. మనిషి యొక్క దుఃఖానికి కారణం ఏంటో కనుక్కోవాలి అనేటువంటి ఆలోచనతో ఆయన అర్ధరాత్రి చెన్నుని ఉంచుకొని అడవికి వెళ్ళిపోతాడు. సో తన రాజ్యాన్ని, భార్యని, రాహుల్ అనేటువంటి కుమారుణ్ణి కూడా వదిలేసి వెళ్ళిపోతాడు అన్నమాట. వెళ్ళిపోయి ఎక్కడెక్కడో తిరిగి ఎంతోమంది మనులు, ఋషులు వాళ్ళందరితో తపస్సు చేసి తర్వాత ఒక బోధి వృక్షం కింద కూర్చొని ధ్యానం చేసి కొన్ని రోజులు కఠోరమైనటువంటి తపస్సు చేసి తర్వాత ధ్యానం చేసిన తర్వాత ఒకానొక సందర్భంలో ఆయనకి జ్ఞానోదయం అవుతుంది. ఆ జ్ఞానోదయమే ఆర్య సత్యాలుగా ఆయన చెప్తాడు. అదే బౌద్ధ స్థాపనకు కారణం అవుతుంది. అంటే ఆ యొక్క జిజ్ఞాస మనిషి యొక్క కష్టాలను చూసి ఆయనకు ఒక ఆలోచన రావడము, ఆయన అడవులకు వెళ్ళడము, ధ్యానం చేయడము, తపస్సు చేయడము, పరిశీలన చేయడం, దీనివల్ల ఆర్య సత్యాలను కనుక్కోవడము, ఒక బౌద్ధాన్ని నిర్మాణం చేయడం. ఈ రకంగా ప్రతి వ్యక్తిలో కూడా కొన్ని తాత్కాలిక వైరాగ్యాలు కలుగుతాయి. కానీ అందరూ గౌతమ బుద్ధులు కాలేరు, ఒక శంకరాచార్యులు కాలేరు, ఒక స్వామి వివేకానంద కాలేరు. కొంతమంది ఆ తాత్కాలిక వైరాగ్యంలో జరిగిన దాన్ని తీసుకొని అలాగే కొనసాగిస్తూ బయటికి వెళ్ళిపోయి వాళ్ళు పరిశీలన చేస్తారు, ఆలోచన చేస్తారు. కొంతమంది మామూలు వ్యక్తులు తాత్కాలిక వైరాగ్యంలో ఉండి మళ్ళీ బయటికి వచ్చి తమ సాంసారికమైనటువంటి కార్యక్రమంలో నిమగ్నమైపోయి మర్చిపోతారు. ఈ రకంగా బచ్చమ్మకు కూడా అదే కలుగుతుంది అనమాట. ప్రసవం తర్వాత, బిడ్డ పుట్టిన తర్వాత నేను ఇక జీవితంలో భర్తతో సంసారం చేయను అనేటువంటి భావన ఏ స్త్రీకైనా కలుగుతుంది. ఇది వైరాగ్యం. ఈ రకంగా ఆ రోజు మరి ఒక పక్క బచ్చమ్మ ప్రసవ వేదనతో బాధపడుతూ ఉంది, ఇంకొక పక్క బీరప్ప అలా గంభీరంగా కూర్చొని ఒక రకమైనటువంటి బాధలో ఆయన తలుచుకుంటున్నాడు. అంటే వెనకటిదంతా ఆయన నెమరవేసుకుంటూ ఉన్నాడు అనమాట. వెనకటి కాలంలో తను ఒక సామాన్య సిపాయిగా ఎలా ఉండేవాడిని, ఎలా కష్టపడి ఎలా ఈ స్థితికి వచ్చానని చెప్పి ఆయన ఆ ఆలోచనలన్నీ గిర్రం తిరుగుతూ ఉంటాయని. అంటే దండనాయకుడుగా ఆయన అయిన తర్వాత బీరప్ప నాయకుడు చాలాసార్లు రాజధాని అయినటువంటి హంపీకి పోతూ వస్తూ ఉండేవాడు, రాజ్యకార్య నిమిత్తం అన్నమాట. ఆయనకి మంచి పరిచయం, చక్రవర్తులతోనూ మహామంత్రులతోనూ ఆయనకి బాగా పరిచయం ఉండేది. ఆ రకంగా వాళ్ళ యొక్క పరిచయాలు తర్వాత స్నేహంగా కూడా మారిందనమాట. అక్కడ ఇంకా కొంతమంది సర్దార్లు ఉన్నారు, ఆయనతో పాటు
పనిచేసినటువంటి సర్దార్లు ఉన్నారన్నమాట. చక్రవర్తులతో పనిచేసేవాళ్ళు. ఒక వెంకప్ప నాయక అని ఒక ఆయన మన బీరప్పకి మంచి స్నేహితుడిగా ఉంటాడనమాట. ఎందుకంటే బీరప్ప చాలా సరళంగా ఉండేవాడు. సరళమైనటువంటి జీవితం అనమాట. ఆ రకంగా ఆయన చాలా మంచి వ్యక్తిగా అందరితోనూ గుర్తింపు పొందాడు మన బీరప్ప. చాలామంది ఆయనకి స్నేహితులు కూడా ఉండేవాళ్ళు. అంటే దాంతో పాటు పనిచేసినటువంటి వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి దండనాయకులతో ఈయనకి మంచి స్నేహం ఉండేది. వెంకప్ప నాయకుడితో కూడా మంచి స్నేహం ఉండేదన్నమాట. మిగతా విషయాలు వచ్చే వీడియోలో తెలుసుకుందాం. అందరికీ ఓం నమః శివాయ.